నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు గడప గడపకి మీ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి గడపకి వెళ్ళి ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలు ఏమున్నాయని తెలుసుకోవడం కోసం వాళ్ళు తలపెడుతున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవ్వాలని, అన్నకి అన్ని విధాలుగా సహకారం ఉండాలని, అలాగే అన్న మరింత ఉన్నత పదవులు అలంకరించాలని ఈరోజు నెల్లూరు రూరల్ వెలిసినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు పాలక మండలి, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు అర్చకులు, యువగారు అందరి సహకారంతో, అలాగే రాయరాజేశ్వరి గుడి ఉత్సవ కమిటీ చైర్మన్ అలహరి విజయ్ గారు, అలాగే జనసేన నాయకులు కాకు మురళి గారు వీళ్ళందరూ రావటం, ఈరోజు ఆ ప్రోగ్రాం బాగా జరగాలని 101 టెంకాయలు కొట్టడం జరిగింది. ప్రత్యేక పూజలు జరగటం జరిగింది. అన్నకి అన్ని విధాలుగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా పూర్తవ్వాలని ఈరోజు గడప గడపగా మళ్ళీ ప్రోగ్రాం స్టార్ట్ చేసి డైరెక్ట్గా వెళ్ళటం ఇది మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా పూర్తవ్వాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించినటువంటి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు నిరంతర పాదయాత్రికుడిగా ఆయన రూరల్ నియోజకవర్గంలో పేరు తెచ్చుకొని రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నటువంటి ఆయన తీరుని, ఆయన రాజకీయ వ్యూహాలని ఆదర్శంగా తీసుకొని ఈరోజు వారి సోదరులు టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రేపటి నుంచి గడప గడపకి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారి కార్యక్రమం సంవత్సరం పాటు సాగబోతా ఉంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని, ప్రజా సమస్యలకి పరిష్కారాలు చూపించడమే లక్ష్యంగా ఈ యొక్క నడక అనేది సాగి వారి సమస్యలు తెలుసుకునే విధంగా ముందుకు సాగాలని కూడా మేము కోరుకుంటూ ఈరోజు నెల్లూరు గ్రామ దేవత అయినటువంటి ఇరుకల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం, ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించడం నేను ఆనందంగా భావిస్తా ఉన్నాను. ఎన్నికల వేళ ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగడం కాదు, ఎన్నికలు ముగిసిపోయాక ప్రభుత్వం ప్రారంభం అయ్యాక 6 నెలలు కూడా గడవక ముందే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గడప గడపకి రావడం అనేది చాలా ఆదర్శనీయమైనటువంటి విషయం. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే చెప్తా ఉన్నారు, ప్రజల వద్దకు వెళ్ళండి, వారి సమస్యలు తెలుసుకోండి, పరిష్కారాలని సూచించి అన్వేషించి ఈరోజు అధికార దృష్టికి తీసుకొని వచ్చి వాటికి పరిష్కారాలు చూపించని అన్నారు. ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలబడుతున్నటువంటి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ వారి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, వారు కోరుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.